ఆన్ అయింది మేఘన్. సో ఈరోజు ఏం చేస్తున్నాం తెలుసా, మేము మార్నింగ్ అయింది కదా, మా మేఘన్ ఫస్ట్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు వాడికి రిఫ్రెషింగ్గా ఉంటుంది, వాడు కొంచెం డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి సాంగ్ పెట్టాను అనమాట. చూడండి వాడికి సౌండ్ ఆపేసాను, నేను ఎంత ఫీల్ అవుతున్నాడు, ఆగిపోయాడు. అయ్యో నిద్ర లేపింది అమ్మ. ఇంత మార్నింగ్ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈరోజు డే మొత్తం మేఘన్తో నాకు ఎలా ఉండబోతుంది, మేము అసలు రోజు మొత్తం ఏం చేస్తాము, డే వ్లాగ్ చేసి చాలా రోజులు అయింది కదా, అందుకని అనిపించింది ఒకసారి డే వ్లాగ్ చేద్దాము. నా ఫన్ బీభత్సంగా ఉంటుంది, నార్మల్గా ఉండదు మేఘన్తో. ఆ ఫన్ మీతో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించింది, అందుకని ఈ డే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. డాన్స్ సౌండ్ రాకుండా డాన్స్ ఏం చేయాలి, సౌండ్. ఎలా 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 సరే మనం వెళ్ళి లాల్పోచుకొని వచ్చి మా అమ్మమ్మ తినేద్దాం. మేము రోజు మా అమ్మమ్మ ఎలా తింటాం తెలుసా, మేము రోజు లాల్ ఎలా పోసుకుంటాం తెలుసా, చాలా ఉన్నాయి మీకు చెప్తాము, మీరు కూడా చూద్దురు కమ్. సో మేము లాల్ పోచుకునే ముందు చాలా స్కిన్ కేర్ తీసుకుంటాం తెలుసా. ఎందుకో తెలుసా, బేసిక్గా చిన్నపిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, దానికి మనం చాలా కేర్ తీసుకోవాలి. అండ్ దట్ ఇప్పుడు వింటర్ వచ్చింది అంటే మనకే స్కిన్ మొత్తం డ్రై అయిపోయేంత సీజన్ ఇది. సో వాళ్ళ స్కిన్ ఇంకా డెలికేట్ కదా, చాలా 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 మైల్డ్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలి. ఇంకా నేనేం చేస్తానో తెలుసా దానికి, ఫస్ట్ ఇలా హగ్ చేసుకుంటాం. హక్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకొని ఇలా బుజ్జో పెట్టేసి, నేను తీసుకునే ఫస్ట్ కేర్లో ఇది. అంతకుముందు మేఘన్ పుట్టిన కొత్తల్లో కొన్ని వీడియోస్ చేసినప్పుడు మీకు చెప్పాను, షేర్ చేసుకున్నాను, బట్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను. బేబీ ప్రోడక్ట్స్ నేను సెటాఫిల్ నుంచి యూస్ చేస్తున్నాను, దట్ ఈస్ సెటాఫిల్ బేబీ మసాజ్ ఆయిల్. కిడ్స్కి సేఫ్ డెలికేట్ స్కిన్తో సహా వాడవచ్చు అని అందరు చెప్పారు, నేను కూడా యూస్ చేశాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఇందులో మనకి షియా బటర్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. సో దానివల్ల మన స్కిన్, బేబీ డెలికేట్ స్కిన్ ఉంటుంది కదా, సెన్సిటివ్ స్కిన్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. చూడండి ఇది యాక్చువల్లీ నైట్ అప్లై చేస్తే ఇంకా బాగా ఉంటుంది రిజల్ట్, బట్ నేను రాత్రి మర్చిపోయాను, కుదరలేదనమాట. అందుకని ఇప్పుడు అప్లై చేస్తున్నాను స్నానం కంటే ముందు. బట్ పడుకునే ముందు ఒకవేళ బేబీకి అప్లై చేస్తే మనకి 8 hour లాంగ్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. ఈ ఆయిల్ వల్ల మన బేబీ స్కిన్ సూతన్ అవుతుంది, సాఫ్టన్ అవుతుంది, అండ్ స్కిన్ టెక్స్చర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది బేబీ స్కిన్ని జెంటల్గా హైడ్రేట్ చేస్తుంది, ఎందుకంటే ఇది క్లినికల్లీ ప్రూవెన్ హైపో అలర్జెనిక్, నాన్ ఇరిటేటింగ్, నాన్ సెన్సిటైజింగ్ ఫార్ములాతో చేశారన్నమాట. మసాజ్ చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా వీడికి ఇష్టం. ఇలాగా కొంచెం సేపు మనం స్నానంకి ప్రిపేర్ అయ్యేంత వరకు నేను ఉంచేస్తున్నా, బట్ మీరు ఓవర్ నైట్ ఉంచి చూడండి, మీకు రిజల్ట్స్, బేబీ స్కిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా 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 ఇలా. ఓకే, నేను వెళ్ళి స్నానంకి రెడీ చేసుకొని వస్తాను. సో ఇప్పుడు స్నానం అన్నాను కదా, అంతకుముందు నేను సెటాఫిల్ బేబీ వాష్ అండ్ షాంపూ యూస్ చేసేదాన్ని, అది కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను ప్రస్తుతానికి సెటాఫిల్ బేబీ మైల్డ్ బార్ యూస్ చేస్తున్నాను. బేబీ సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఈ సోప్ మనకి క్లెన్జింగ్ తో పాటు బేబీ స్కిన్ మాయిశ్చరైజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి షియా బటర్, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ ఉంటుంది, దానివల్ల మన బేబీ స్కిన్ ని జెంటల్ గా క్లెన్స్ చేస్తుంది, అంతే తప్ప ఎటువంటి స్కిన్ డ్రైయింగ్ అనేది అవ్వదు. వీళ్ళకి స్నానం చేపించామనే తప్ప, మనం ముందే ఫ్రెష్ అయ్యామనే ఒక మాట తప్ప ఇవన్నీ చేసేసరికి మనమే ఫ్రెష్గా ఉండము కదా. సో ఇప్పుడు మేము కొత్త డ్రెస్ వేసుకుంటున్నాం. మేగి ఇంట్లోనే ఉంటాం కాబట్టి నైట్ డ్రెస్సే ప్రిఫర్ చేస్తున్నాను. ఓయ్ క్రీమ్ వద్దా ఇంకా, క్రీమ్ వద్దా ఇంకా, క్రీమ్ కావాలి కదా, కమ్ ఆగు అదిగో క్రీమ్ రాసుకోవాలి కదా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అయ్యో ఎందుకు ఈరోజు సిగ్గుపడుతున్నావు, కెమెరా ఉందనేసరికి ఈరోజు అయ్యగారికి ఎక్కడ లేని సిగ్గు వచ్చేసింది. అయ్యో అమ్మయ్య, ఆహా క్రీమ్ ఎవరికి కావాలి,
క్రీమ్ ఎవరికి కావాలి? సో ఈ క్రీమ్ కూడా సెటాఫిల్ డైలీ బేబీ లోషన్ అనమాట. ఇది కూడా నేను సెటాఫిల్ నుంచే తీసుకున్నాను. చాలా నరిష్మెంట్ ఇస్తుంది తెలుసా. ఇందులో మనకి షియా బటర్, విటమిన్ ఈ అండ్ ప్రో విటమిన్ B5 ఉన్నాయి. సో దీనికి మన స్కిన్ బ్యారియర్లో ఉన్న మాయిశ్చరైజేషన్ లాక్ చేసి ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్ని ఇస్తుంది. అండ్ ఇందులో మనకి న్యాచురల్ ఎమోలియన్స్ లైక్ సోయాబీన్ కానివ్వండి, గ్లిజరిన్ కానివ్వండి, ఇలాంటివి ఉండడం వల్ల బేబీ స్కిన్కి 24 hours వరకు లాంగ్ హైడ్రేషన్ అండ్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అప్లై చేసిన వెంటనే ఇలా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఎటువంటి స్టిక్కీనెస్ అనేది లేకుండా చాలా స్మూత్ అండ్ బేబీ స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసేస్తుందండి. చాలా 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 క్యూటీ క్యూటీ క్యూటీ. ఇప్పుడు డ్రెస్ వేసుకుందాం దా. ఇప్పుడు మేము దోశ వేసుకుంటున్నాము నెయ్యితోటి. ఎలా వేసుకుంటున్నాం? నెయ్యితోటి దోశ వేసుకుంటున్నాము మనము. హోమ్ మేడ్ ఇది. ఓకే దా ఇక్కడికి కమ్. ఓకే గుడ్. దోశ దోశ ఎవరికి వస్తున్నావు నువ్వు? మేఘన్కి చిట్టి దోశ. ఏ మనం ఎగ్ దోశ వేసుకుందామా? ఎస్. లైట్గా సాల్ట్ వేసుకుంటాము. ఈరోజు చాలా పనులు ఉన్నాయి తెలుసా. ఇప్పుడే కాల్ వచ్చింది వేరే వాళ్ళు ఇంటికి వస్తున్నారు అని చెప్పి. సో వాళ్ళతో కొంచెం మాట్లాడేటప్పుడు వీడియో తీయలేము కదా, అప్పుడు కొంచెం ఆఫ్ చేస్తాం. అర్థం చేసుకోవాలి మీరు. ఓకే మేఘ అది నో 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 నో. అండ్ దీని తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. మేఘన్కి క్రిస్పీ క్రిస్పీ ఇష్టం. మేఘన్ మనం దోశ ఎలా ఉండాలి? కర్కర్ కర్కర్ అనాలి దోశ కదా. ఎలా తీస్తారు దోశ? ఇలా. సో బేసిక్గా వీడు ఏం తింటున్నా, నేను వీడి కోసం ఏమైనా వంట చేస్తున్నా తీసుకొచ్చి ఇలా పక్కన కూర్చోపెట్టుకొని చేసుకుంటాను అనమాట. పాలైనా ఫుడ్ అయినా ఏదైనా. సో అందుకని ఒక్కొక్కసారి వంట మనం హడావుడిలో చేస్తుంటాం కదా, ఆ టైంలో ఎత్తుకోకపోతే వచ్చి అంటాడు ఇక్కడ నించొని లాగుతుంటాడు, నాకు చూపించు అని. ఇది వంట ఎలా చేస్తారు మేఘన్? నువ్వు చేయి ఇక్కడ దీంట్లో చేయి. వంట ఎలా చేస్తారు దానిపైన. ఓకే ఐ అండర్స్టాండ్. అయిపోయింది మేఘన్ దోశ. ఏ ఈ దోశలో అటు ఇటు కష్టపడి అటు ఇటు చేస్తే ఒక పావు లేకపోతే ఒక హాఫ్. ఇది ఎలా తింటారు? ఉఫను నువ్వు ఉఫను ఆకలేస్తుంది. యమ్మీ యమ్మీ. సూపర్. ఆఫ్టర్ దిస్ లాంగ్ టైం గాడికి ఫుడ్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ చేసుకొని దోశ వేసుకొని ఇప్పుడు తింటున్నా. ఈ గ్యాప్లో మళ్ళీ మావాడు వచ్చాడు. మేఘన్ ఇట్రానన్నా, ఇక్కడికి రా. ఏంటది చూపించు నాకు. అమ్మాకి ఏముంది బాక్స్లో? బిస్కెట్ ఉంది ఇందులో. బిస్కెట్ కావాలా నీకు? బై ద వే ఇవి జీరా బిస్కెట్, ఎటువంటి మైదాలు అవి ఉన్నాయి కాదు, అందుకే ఇస్తున్నాను. మళ్ళీ అక్క బిస్కెట్ పెడుతున్నారా అని అనుకోవద్దు, అందుకని చెప్తున్నా అంతే. సో చాలా ఆకలేస్తుంది తెలుసా. కడుపులో అన్నీ పరిగెట్టేస్తున్నాయి, అంత ఆకలేస్తుంది. తిన్నాక మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాక మొదలు పెడదాం. మమ్మీకేమో కాఫీ, మేఘన్కేమో పాలేమో వేడిగా ఉన్నాయి. నా కాఫీ పోయింది. ఇంకా అంతే. ఇప్పుడు పడుకుంటే ఇంక అంతే. ఇప్పుడు ఈవినింగ్ డే టైంలో పడుకొని తెలుసా, ఈవినింగ్స్ తొందరగా పడుకోవడానికి కుదరట్లేదు. మిడ్-నైట్స్ వరకు చేస్తున్నాడు అయ్యగారు. మేఘన్ మనం ఇప్పుడు గేమ్స్ ఆడుకుందాం. ఓకే గుడ్ బాయ్ కదా నువ్వు. డైపర్ చేంజ్ చేసుకున్నాం ఈ గ్యాప్లో. ఇప్పుడు మనము ఏం చేద్దాం చెప్పు? గేమ్స్. మన గేమ్ రూమ్ చూపిద్దామా? మాకు ఒక గేమ్ రూమ్ ఉంది సెపరేట్, మేఘన్ గారి రూమ్. ఆ రూమ్ కుల్జా సిమ్ వెళ్ళిపోదామా? పదండి. అదే రూమ్కి వెళ్తున్నాం కదా. ఇది మా ప్లే రూమ్. ఓకే గో. ఇక్కడ కార్. ఇది మా ప్లే రూమ్. చాలా టాయ్స్ ఉన్నాయి మాకు. ఇక్కడ గేమ్ ఆడుకుంటూ ఉంటాం రోజంతా. అదే ఎలాగా
ఇది ఎలాగో చూపించు వాళ్ళకి. ఇది ఎలా చేస్తారు మేఘన్? అమ్మా ఆన్ చేయలేదా? ఇది ఎవరు ఆన్ చేయలేదా? ఆన్. జీ లైట్ లైట్ లైట్. మేఘన్ నాకు బాల్ దొరికింది ఏదో. అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో చూశానండి, కిడ్స్ది విత్ దేర్ కార్ కలెక్షన్ అని చెప్పి. అలాంటి ఒక ఫోటో తీసుకోవాలి మేఘన్కి, అన్ని కార్స్ ఉండాలి వాడి దగ్గర, టాయ్ కార్స్, పెద్ద కార్స్ కాదు, కలెక్షన్ ఉండాలి అనుకున్నా. అది స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి 1 2 3 కార్లు కొన్నాను. ఇంకా చాలా కొనాలి, బట్ అవి టైం పడుతుంది. వాడు ఆ ఏజ్కి మేబీ ఒక 3-4 ఇయర్స్ వచ్చేసరికి తీసుకుంటానేమో అని అనుకుంటున్నా. సో ఆ 3 కార్స్లో అదొక కారు, అందుకే వాడికి చాలా ఇష్టం. అది మనం చెప్పేసి ఇరగొట్టేస్తాడు, కాకపోతే అదే పెద్ద ప్రాబ్లం. వాడి బలం మొత్తం దానిపైన పెడతాడు, సౌండ్ వచ్చేది. మేఘన్ అది విరిగిపోతుందేమో. మేఘన్ సరే, ఇది బాల్ దొరికింది నాకు, ఎవరిదో బాల్. ఇదేం బాల్ చెప్పు? వాడికి స్పోర్ట్స్ కూడా తెలుసా? కార్ మాత్రమే కాదు, స్పోర్ట్స్ కూడా తెలుసు. మేఘన్ ఇదే బాల్? బాస్కెట్ బాల్ రా. ఆ కారు దొరికింది కదా, ఇంక మనుషులు కనిపించట్లేదు. కొంతసేపు ఒక అరగంట గంట అది బోర్ కొట్టిన తర్వాత వస్తాడు. అప్పుడు దాకా నేను వాడిని అడగకూడదు, వాడిని ఏం అనకూడదు. ఇది కొత్త కార్డ్స్ తీసుకొచ్చాను, మ్యాచ్ అండ్ లెర్న్ అంట. మనము నేర్చుకుందాము. దిస్ ఈజ్ లయన్ ఉంటుంది చూడు, లయన్. ఇది లయన్ అలా అంటుంది. ఓకే, గుడ్ బాయ్. ఇంకొకటి ఏం చేద్దాము? ది స్టార్. యు నో స్టార్? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కదా, దిస్ ఇస్ స్టార్. ఇంకొకటి పెడతాను, చూద్దాం ఇంకేమున్నాయి. దిస్ ఇస్ డాగీ. బూ 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 బూ. డాగీ బౌ 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 బౌ. ఇప్పుడు నువ్వు నాకు లయన్ ఇవ్వాలి. గివ్ మీ లయన్. వేర్ ఇస్ లయన్? గివ్ లయన్, గివ్. ఏ క్లాప్. హై ఫై. లయన్ ఇచ్చాడు. కొత్త కార్డ్స్ ఇప్పుడు ఓపెన్ చేశాను, లయన్ ఇచ్చాడు. ఇప్పుడు స్టార్. గివ్ మీ స్టార్. ఏ ఇది స్టార్. ఇదే స్టార్. హై ఫై. డాగీ ఏది పోనీ? డాగీ. గివ్ డాగీ గివ్. ఏ సో టైం పాస్ చేయాలి అంటే పిల్లలతో ఇలా చేయొచ్చు. మేఘన్ సి, దిస్ ఇస్ నోస్. నోస్ చూపించు. నోస్. ఏ గుడ్ బాయ్. దెన్ విల్ హ్యావ్, దిస్ ఇస్ బస్. Okay, the wheels on the bus goes round and round. Okay, and then tarvata em cheddamu manamu. This is your hand. Okay, ikkada pedam. Where's nose? Give me nose. Nose. Hand కాదు. Nose. Where is nose? అది nose. This is nose. ఇది nose. ఇది hand. Yes, that is nose. అంటే nose మాత్రమే పెట్టారు కరెక్ట్గా, అది వాడికి అర్థం కాలేదు. ఓకే, బస్ ఇవ్వు. గివ్ బస్. Yay! Good boy. High five. This is bus. See bus. The wheels on the bus goes. అది కూడా బస్సే. 2 sides ఉన్నాయి కార్డ్స్కి, అందుకని హై ఫై. నోస్ ఏది? అది నోసా? మరి హ్యాండ్. గివ్ మీ హ్యాండ్. గివ్ హ్యాండ్. ఏ క్లాప్. హై ఫై ఇవ్వు అమ్మకి. ఇదేంటి చెప్పు? నోస్. ఎస్, ఓకే. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. బాల్ తీసుకో. ఎక్కడ వేయాలి బాల్? అక్కడ కాదు మేఘన్, బాస్కెట్ బాల్ కదా నాన్న అది.
బాస్కెట్ ఎక్కడ ఉంది? మేఘన్ కోపం వస్తుంది వీడికి, నాకు అర్థమైంది. మసి ఏ అది ఓపెనే ఉంది, దానికి బాయ్ చెప్తున్నాడు. ఎందుకు ఈరోజు బాస్కెట్ బాల్ వద్దా మనకి? ఇది బాస్కెట్ దే, నేనే ఆడుకుంటాను, నువ్వు వద్దులే, నీకు వద్దు, ఇది నీకు నచ్చలేదు కదా. కమ్, ఎందుకు అరుస్తున్నావు? దా మరి, నువ్వే కదా. అయ్యో కంప్లైంట్ ఇస్తున్నావా? బాల్ ఏ హై ఫై ఏ బాల్ అక్కడ కదా వేయాలి, బాస్కెట్ బాల్లో కదా అది. ఏ గుడ్ బాయ్. నీ కారు అనవసరంగా బయట పెట్టాను. అది ఒకసారి ఏం జరిగింది తెలుసా, నేను ఇంట్లో అప్పుడు దీపావళికి ముందు క్లీనింగ్ చేసుకుంటున్నాం కదా అని చెప్పి ఈ రూమ్లో వాడిని ఇలాగే మొత్తం మ్యాట్రెస్ వేసాను అనమాట. చిన్నప్పుడు ఉండేది కదా, అదొకటి వేసేసి వీడి కార్స్ అన్నీ దానిపైన పెట్టి డోర్ లాక్ చేసా, బయటకు వెళ్ళకుండా ఉంటాను. అంటే డోర్ దగ్గరికి వేసాను, లాక్ వేసింది కాదు. నేను డోర్ బయటే ఉన్నాను, దుమ్ము ఉంటుంది కదా అని డోర్ లోపల వీడిని ఉంచా. మధ్యలో 2 minutesకి ఒకసారి నాకు ఎందుకో భయం వేసి వస్తూ చూస్తూ ఉన్నా. ఏం చేస్తున్నాడు అని చూస్తే ఒక రెడ్ కారు ఉంది, దాన్నే ఇలా అంటూ ఉన్నాడు. ఫస్ట్ టైం ఓకే ఆడుకుంటున్నాడు, కార్స్ ఉంది కదా వాడికి ఇష్టం కదా ఆడుకుంటున్నాడులే అనుకున్నా. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఏదో పిలిచినట్టు అనిపించిందని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసా. మళ్ళీ ఏదో ఇంకొక కారు పట్టుకున్నాడు, అది వదిలేసి మళ్ళీ రెడ్ కారే పట్టుకొని మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు. సర్లే ఓకే ఇంకా ఇక్కడే ఉన్నాడు, వాడు కాదు కదా అరిచింది అనుకొని మళ్ళీ వెళ్ళా. మళ్ళీ మూడోసారి ఎందుకు మళ్ళీ అనిపించింది, పాపం డోర్ లాక్ చేశాను కదా వాడు ఏం ఫీల్ అవుతున్నాడో అని మళ్ళీ ఓపెన్ చేశా. అప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు. నేను డోర్ ఓపెన్ చేసింది చూసి ఇక్కడి నుంచి అంటే ఫాస్ట్గా దోకాడుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి మధ్యలో పడి మళ్ళీ నన్ను చూసి ఇంకా నేను ఇక్కడే ఉందని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రెడ్ కారు పట్టుకొని మళ్ళీ అదే రెడ్ కారు ఇలా అంటున్నాడు. అప్పుడు నాకు అనిపించింది కదా, కార్స్ వాడు ఆడుకుంటాడని ఇచ్చాను, కానీ వీడేమో నేను ఇదే చేయమన్నాను కదా అని వాడు ఫీల్ అయ్యి అదే నేను చూసినప్పుడల్లా ప్రతిసారి అదే చేస్తున్నాడు. సరే పాపం అనిపించేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు అలా చేయలేదన్నమాట. ఒక 10 నిమిషాలు మేబీ ఇదంతా ప్రాసెస్ జరిగింది. కానీ మామూలు తెలివైనవాడు కాదు తెలుసా. అంటే నాకు చూపించాడు, నువ్వు ఇదే కదా నన్ను చేయమనింది, నేను ఇదే చేస్తున్నాను అని. ఎవరు ఆడరా? ఆవులంతలు వస్తున్నాయి. బాస్కెట్ బాల్ ఎవరు ఆడరా? గో 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 ఏ హై ఫై. అయ్యో ఇది వీడికి ఇష్టం బాస్కెట్ బాల్ యాక్చువల్లీ. కానీ ఈరోజు పొద్దున్న నుంచి వాడు రెగ్యులర్గా చేసే యాక్టివిటీలో కెమెరా వాడిని చూస్తుండేసరికి వాడికి ఏదో డిఫరెంట్ ఫీలింగ్, అరుస్తున్నాడు, మధ్యలో సిగ్గుపడుతున్నాడు. బాస్కెట్ ఎస్, త్రో ఇట్. ఏ నువ్వు చెప్పు, చెప్పు. కొంతసేపు మేబీ పడుకోబెట్టి వంట చేసి చూడాలి మళ్ళీ లంచ్ టైంకి. వాడికి నిద్ర వస్తుంది, కానీ నిద్ర ఇప్పుడు పడుకుంటే మళ్ళీ రాత్రి పడుకోడు, అదే భయం వేస్తుంది. మేఘన్ బజ్జుందామా? డూ యూ వాంట్ టు స్లీప్? యూ వాంట్ టు స్లీప్ ఆర్ ప్లే? ఆడుకుంటావా బజ్జుందామా? యాక్చువల్లీ ఏం జరిగింది అంటే, నేను చెప్పాను కదా వేరే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి, సో హడావుడిగా లంచ్ ప్రిపేర్ చేసేంతసేపు మేల్కొనే ఉన్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత భోజనం చేసాము. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ గ్యాప్లో అయ్యగారు మళ్ళీ ఫుడ్ కొంచెం పడేసరికి నిద్ర వచ్చేసింది. సో హడావుడిలో ఉండేసరికి నేను వీడియో చేయలేకపోయాను అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ 4:30 అవుతుంది, కానీ వర్షం పడేలా ఉండేసరికి బాగా డల్ అయిపోయింది. వీడు ఎప్పుడు లేస్తాడా అని వెయిటింగ్. ఇప్పుడే లేపుదామా అంటే యాక్చువల్లీ నాకు కూడా నిద్ర వచ్చేలా ఉంది, అందుకే ఏం చేయాలో తెలియక కూర్చొని చూస్తున్నాను. వీడు లేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తర్వాత కొంచెంసేపు కిందకి తీసుకెళ్ళి ఆడించాలి. బట్ ఒకవేళ లేట్ అయితే కిందకి వెళ్ళలేం, మళ్ళీ వర్షం పడినా లేకపోతే చీకటి పడినా కష్టం. దోమలు ఎక్కువ ఉన్నాయి బై ది వే. ఈ సీజనో మేబీ ఏమో తెలియదు, కానీ విపరీతంగా దోమలు ఉన్నాయి. బై ఛాన్స్ డోర్ ఓపెన్ చేసినా కూడా చాలా గెస్ట్లు వచ్చేస్తాయి అన్నమాట చెప్పకుండా ఇంట్లోకి. సో ఎక్కడిదక్కడ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాము. మీరు కూడా
ఈ సీజన్లో డోర్స్ ఎక్కువ ఓపెన్ చేసి పెట్టకండి, దోమలు ఎక్కువ వస్తున్నాయి. సో ఒక అది చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను అంతే. లేచిన తర్వాత చూద్దాం, ఆగండి. యాక్చువల్లీ నాకు నిద్ర వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మేము ఇప్పుడు మేఘన్కి మా అమ్మ చేస్తాం స్నాక్స్ టైం ఈవినింగ్. ఇప్పుడు ఏం చేద్దాం మనము, ఇది అటుకులు నానబెట్టాను, వేయడానికి మెత్తగా ఉంటే ఇది నచ్చదు, అందులో వేయాలా? ఓకే, నాకు తెలుసు, నేను చేస్తా. సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గీ ప్రిఫర్ చేస్తాను, ఆయిల్ ఎటువంటిది యూజ్ చేయను. మేఘన్కి పిల్లలకి గీ వాడితేనే మంచిది. నో అమ్మ ఇక్కడ ఉంది కదా, ఉంది, నేను చేస్తాను, వంట చేయక్కర్లేదు. అందులో కొంచెం జీరా, కొంచెం జీరా ఎలా వేయాలి, చేయకూడదు. నా వెనక ఎవరు లేరు, ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, మనకి పట్టుకో. నా వెనక ఎవరు లేరు, మేఘన్ మాత్రమే ఉన్నాడు. నేనేం చేస్తున్నాను తెలుసా, అమ్మమ్మ వచ్చింది ఇప్పుడే ఈ గ్యాప్లో. నిన్ను ఎత్తుకొని వేయడం కష్టం కదా, నీకు తెలుసు, కానీ వేసేది కూడా నువ్వు ఎత్తుకొని అంటే కష్టం. ఇక్కడ కూర్చోపోయి ఈవినింగ్ స్నాక్స్. మన స్పూన్ ఎక్కడ ఉంది, క్లాప్ 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 క్లాప్. ఇప్పుడు మేఘన్ నాకు వేరే కార్డ్స్ ఇస్తాడు. ఇక్కడ నాకు బాల్ ఎక్కడుంది, ఇవ్వు బాల్, గివ్ మీ బాల్, వేర్ ఇస్ బాల్. ఇది కలర్స్ కాదు, బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ మాత్రమే. యాక్చువల్లీ ఇది ఫస్ట్ చూపించాలంట నేను. ఏ క్లాప్ క్లాప్, బాల్ ఇచ్చాడు మేఘన్, క్లాప్ ఫర్ మేఘన్, ఏ హై ఫై. ఓకే, నెక్స్ట్ బలూన్, వేర్ ఇస్ బలూన్, గివ్ మీ బలూన్. ఏ సరే, అది ఇవ్వాలంటే ఇవన్నీ నెట్టకూడదురా. గివ్ మీ బలూన్, ఎస్, గుడ్ బాయ్. అండ్ యాపిల్, యాపిల్, వేర్ ఇస్ యాపిల్, ఏ అది యాపిల్, గివ్. నెక్స్ట్ కార్, వేర్ ఇస్ కార్, వేర్ ఇస్ కార్, కార్. దాని వెనకేం లేదు నాన్న. ఓహో, Yay! Clap, 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 clap. Give car, give naku. Give me the car. Give. Sir garu, అన్నీ ఏవో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒకసారి ఇటు రండి చూద్దరు. లుక్, బ్లాక్స్ ఉన్నప్పుడు ఆడరా అంటే ఆడలేదు, ఇప్పుడు బ్లాక్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏ నేను అన్నీ లోపల తీసి పెట్టాను బాక్స్లో, ఇప్పుడు మొత్తం మళ్ళీ బయటపడేసాడు. వింతేంటంటే ఇక్కడి నుంచి ఇంకొక సినిమా స్టార్ట్ అయ్యింది, నైట్ మిడ్-నైట్ వరకు ఉంటుంది ఇది. ఇప్పుడు 8:45 అయింది టైమ్. ఈ అల్లరి అంతా ఇంకా నైట్ వరకు
మొత్తం నైట్ అంటే ఒక 1, 2, 3 ఒక్కోసారి 4 కూడా అవుతుంది. అంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అనుకు నువ్వు అంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సో అంత టార్చర్ ఒకటే వీడియోలో మీకు చెప్పలేను. అండ్ ఆల్సో నేను మా వారు వచ్చే టైం అయింది కాబట్టి నేను ఇప్పుడు వంట చేయాలి అండ్ కొన్ని పనులు ఉంటాయి మనకి. సో ఇది మేఘన్ తోటి నా డే, యాక్చువల్లీ మేఘన్ డే రొటీన్ నేను అనుభవించేది అనమాట. సో మీకు ఎంతో కొంత ఫన్ వచ్చుంటుంది అని అనుకుంటున్నాను. మేబీ ఏదైనా యాక్టివిటీస్ పిల్లలకి సెట్ అయ్యేది మీకు బాగా అనిపిస్తే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పిల్లలతోటి. ఫన్ టైం ఉంటుంది యాక్చువల్లీ వాళ్ళకి మనకి. సో ఇంతకు మించి నేనేం చెప్పలేను. బట్ స్టిల్ ఈ మా డే రొటీన్ ఎలా ఉందో మీకు నచ్చితే కనుక మీకేం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి బాయ్ బాయ్. మీకు డాడీ వస్తున్నాడంట. ఏయ్ డాడీ వస్తున్నాడంట అస్సలు. బాయ్ అండి. ఎవరు వచ్చినా ఎవరు వెళ్తున్నా కనీసం లేదు.